హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు కమ్మర హరికృష్ణాచారి. నేను పత్తికొండ కోర్టు నందు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను, కర్నూలు డిస్టిక్. మా హెచ్ఆర్కే లీగల్ నాలెడ్జ్ హెచ్ఆర్కే అసోసియేట్స్ తరఫున ప్రజలకు చట్టాలపైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇకపోతే మనకు రెగ్యులర్గా ఒక 3 చట్టాలపైన ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, ఒకటి ఐపీసీ, 2 సిఆర్పిసి, 3 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 చట్టాలపైన అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఐపీసీ 1860లో 1860లో ఐపీసీ రావడం జరిగింది. సిఆర్పిసి 1973లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రావడం జరిగింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ రావడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే ఈ ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ వీటి పేర్లు చేంజ్ చేసి కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత 2023 అని ఐపీసీగా చేర్చింది. ఐపీసీని బిఎన్ఎస్గా, సిఆర్పిసిని బిఎన్ఎస్ఎస్గా, అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని బిఎస్ఏ 2023గా చేయడం జరిగింది. ఐపీసీ బిఎన్ఎస్ 2023లో మనకు పోలీసులు మనం ఏదైనా తప్పు చేస్తే దానిపైన మన పైన ఎవరైనా రిటర్న్గా కంప్లైంట్ చేసినా, లేకపోతే ప్రివెంటివ్గా వాళ్ళు ఏదైనా మన మీద కేసు నమోదు చేసినా, లేకపోతే సుమోటోగా మన మీద ఏదైనా కేసు నమోదు చేసినా అది పోలీస్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇవన్నీ కూడా ఐపీసీ కింద, అంటే బిఎన్ఎస్ 2023 కింద మన మీద కేసు నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. దీనిపైన మనం సిఆర్పిసిని బేస్ చేసుకొని మన జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్స్ నందు ఆ చట్టం, ఆ నేరానికి సంబంధించిన ఆ పరిధి ఏ కోర్టు పరిధిలోకి అయితే వస్తుందో ఆ కోర్టు పరిధిలో మనం దాన్ని మనం నేరం చేసినామా లేదా అనేది నిరూపించుకోవడానికి మనం సిఆర్పిసిని బేస్ చేసుకొని చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా మనం ఆ నేరం చేసినామా లేదా అది నేర నిరూపణ అవ్వడానికి సాక్షులు కూడా అవసరం. కాబట్టి ఇది బిఎస్ఏ 2023 కింద సంబంధిత సాక్షులు కూడా కోర్టుకు వచ్చి నేరారోపణ గురించి చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా ఈ 3 చట్టాలపైన మనం పూర్తిగా ఇంకా పోతూ ఈ 3 చట్టాలు వాటి యొక్క విధి విధానాలు అవి ఏ సందర్భంలో ఏ విధంగా పనిచేస్తాయి అనే విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చూసి మమ్మల్ని, మా హెచ్ఆర్కే అసోసియేషన్ని మీరు ముందుకు తీసుకుపోతారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.